అది రమ్యమైన పచ్చని పొలాల మధ్య ఉన్న ఓ చిన్న పల్లెటూరు, రామాపురం. ఆ ఊరిలో సుమంత్ అనే యువకుడు ఉండేవాడు. చదువుకున్నా, ఉద్యోగం దొరక్క నిరుత్సాహంగా ఉన్నా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, వాడు ఒక లోకంలో ఉంటాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, వాటికి వచ్చే లైక్లు, కామెంట్లే వాడి ప్రపంచం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇది మా పల్లెటూరు. మా నాయనమ్మ చూడండి, ఉదయం లేవగానే దేశీ స్టైల్లో పనులు ఎలా చేసుకుంటుందో. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనుషులు. అబ్బా, పల్లెటూరు జీవితం అంటే ఇదేనండి. అమ్మా, బావున్నావా? ఏమిటి విశేషాలు? బాబూ, అంతా బాగానే ఉంది. పొద్దున్నుంచి ఈ పండ్లతో నడుం పట్టేసింది. కొంచెం సహాయం చేయరా? మా నాయనమ్మకి నా సాయం కావాలంట. ఎంత ఆప్యాయతో అడుగుతుందో. కానీ నా చేతిలో ఇప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంది కదా. పల్లెటూరి మనుషులంటే ఇంతేనా అండి? ఎంత స్వచ్ఛమైన మనసులో. సుమంత్ రీల్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాడు. కొన్ని నిమిషాల్లోనే వందల లైక్లు, కామెంట్లు. సూపర్! ఈ రీల్ కూడా వైరల్ అయిపోతుంది. ఇంకొన్ని రోజుల్లో నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాను. సుమంత్ ప్రతిరోజు ఇలాగే చేసేవాడు. తన కష్టాలు, తన పేదరికం, తన నాయనమ్మ పడే శ్రమ ఏవీ రీల్స్ లో కనిపించవు. తన ఇంటిని, తన కుటుంబాన్ని, తన జీవితాన్ని లేనిపోని గొప్పలతో, అబద్ధపు ఆదర్శాలతో చూపిస్తూ వేల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. తన రీల్స్ కి వచ్చే లైక్లు, కామెంట్లు వాడికి తాత్కాలిక ఆనందాన్నిస్తూ నిజ జీవితంలో ఉన్న సమస్యల నుంచి దూరం చేసేవి. ఒకరోజు గ్రామీణ జీవనం నీతి వాస్తవం అనే డాక్యుమెంటరీ కోసం ఆ గ్రామానికి కిరణ్ అనే లోకల్ రిపోర్టర్ వస్తాడు. సుమంత్ రీల్స్ ను చూసి అతని పల్లెటూరు జీవితంపై ఆకర్షితుడై అతని ఇంటికి వస్తాడు. సుమంత్, నేను కిరణ్, లోకల్ ఛానల్ రిపోర్టర్ని. మీ రీల్స్ చూశాను, చాలా బాగున్నాయి. మీ పల్లెటూరు జీవితం గురించి, మీ నాయనమ్మ గురించి ఒక రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అయ్యో, నా రీల్స్ చూసారా? రండి సార్, రండి, లోపలికి రండి. నమస్తే నాయనమ్మ, మీ మనవడి రీల్స్లో మీ పనులన్నీ చూశాను. ఎంత యాక్టివ్గా ఉంటారో. యాక్టివా బాబూ? పొద్దున్నుంచి ఈ వడియాలు ఎండబెడితే కాని 4 డబ్బులు రావు. ఆ డబ్బులతోనే సంసారం గడవాలి. వడియాల వ్యాపారమా? మీ రీల్స్లో అయితే మీ నాయనమ్మ వంటలు చేయటం, తోట పని చేయటం మాత్రమే చూపించారు కదా. అది సార్, అప్పుడప్పుడు చేస్తుందిలేండి. ఎక్కువ నేను రెస్ట్ తీసుకోమని చెప్తాను. వాడికి నా సాయం అవసరం లేదు బాబూ. రీల్స్ చేసుకోవడమే వాడికి పెద్ద పని. కిరణ్ సుమంత్ రీల్స్ కి నిజ జీవితానికి మధ్య ఉన్న తేడాను గమనిస్తాడు. అతని మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. మంత్, మీరు రీల్స్లో చూపించిన పల్లెటూరు వేరు, ఇక్కడ నేను చూస్తున్న పల్లెటూరు వేరు. మీ నాయనమ్మ కష్టాన్ని మీరు ఎందుకు చూపించట్లేదు? సార్, రీల్స్లో కష్టాలు చూపిస్తే ఎవరు చూస్తారు? అందరూ ఆనందంగా, గొప్పగా ఉండేవి చూస్తారు కదా. అందుకే నేను కొంచెం అతిగా చూపిస్తున్నాను. అవును, అందరూ ఆనందంగా ఉండేవి చూస్తారు. కానీ ఆ ఆనందం వెనుక ఉన్న నిజమైన కష్టాన్ని ఎందుకు దాస్తున్నారు? మీరు వేల మందికి స్ఫూర్తినిస్తున్నారు. మరి మీ నిజమైన జీవితం వారికి తెలిస్తేనే కదా ఆ స్ఫూర్తికి విలువ ఉంటుంది. కిరణ్ మాటలు సుమంత్ ని ఆలోచింపజేస్తాయి. తన రీల్స్ ద్వారా దొరికిన అబద్ధపు గుర్తింపు కంటే నిజమైన జీవితంలో నాయనమ్మ కోసం ఏదైనా చెయ్యాలనే తపన అతనికి కలుగుతుంది. తెల్లవారగానే సుమంత్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. నాయనమ్మ, నన్ను క్షమించు. నేను స్వార్థపరుణ్ణి.
రీల్స్ లైకుల కోసం నేను నిన్ను, మన కష్టాలను ప్రపంచానికి దాచాను. ఏమైందిరా బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మారాలనుకుంటున్నాను నాయనమ్మ. నా రీల్స్ ద్వారా నిజమైన పల్లెటూరి జీవితాన్ని, నీ కష్టాన్ని, మన సమస్యలను ప్రపంచానికి తెలియజేస్తాను. అప్పుడు నిజమైన సహాయం దొరుకుతుంది. సుమంత్ వెంటనే ఒక కొత్త రీల్ చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక నిజం చెప్పబోతున్నాను. నా రీల్స్లో చూపించినంత ఆదర్శంగా మా జీవితం లేదు. ఇదిగో ఇది మా ఇల్లు. ఇదిగో ఇది మా నాయనమ్మ. తన కష్టాన్ని, మా పేదరికాన్ని నేను రీల్స్లో దాచాను. కేవలం లైకులు, కామెంట్ల కోసమే అబద్ధాలు చెప్పాను. సుమంత్ తన గ్రామంలోని సమస్యలను, నాయనమ్మ పడుతున్న కష్టాన్ని వివరిస్తాడు. తాగునీటి సమస్య, రోడ్లు లేకపోవటం, పంట నష్టాలు అన్నీ నిస్వార్థంగా చెబుతాడు. నేను మారాలనుకుంటున్నాను. ఈసారి నా రీల్స్ను కేవలం వినోదం కోసం కాదు, మా ఊరి సమస్యలను పరిష్కరించడానికి, నా నాయనమ్మకు సహాయం చేయడానికి ఉపయోగిస్తాను. దయచేసి మద్దతు ఇవ్వండి. సుమంత్ నిజాయితీతో కూడిన ఆ రీల్ వైరల్ అయింది. ఈసారి వేల లైక్లు, కామెంట్లు రాలేదు. కానీ వందల మంది నిజాయితీ గల మనుషులు సుమంత్ కు మద్దతుగా నిలిచారు. కిరణ్ కూడా సుమంత్ కు సహాయం చేసి ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ను తన ఛానల్లో ప్రసారం చేశాడు. దాతలు ముందుకు వచ్చారు. ప్రభుత్వ సహాయం కూడా అందింది. నెమ్మదిగా రామాపురం రూపురేఖలు మారడం మొదలుపెట్టాయి. సుమంత్ ఇప్పుడు నిజమైన ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు. తన రీల్స్ కు ఇప్పుడు నిజమైన విలువ ఉంది. వాటిలో అబద్ధాలు లేవు. కేవలం వాస్తవం, నిజాయితీ మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు లైకుల కోసం వెంపర్లాడిన సుమంత్ ఇప్పుడు తన గ్రామానికి, తన నాయనమ్మకు నిజమైన హీరో అయ్యాడు. నా బాబుకు ఇప్పుడు నిజమైన పేరు వచ్చింది. ఇప్పుడు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఇదిగో నాయనమ్మ, ఇదిగో నా నిజమైన రీల్స్, ఇదిగో నా నిజమైన ఆనందం. చూశారు కదా, సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని కేవలం అబద్ధపు ప్రదర్శనల కోసం వాడితే తాత్కాలిక సంతోషం లభిస్తుంది. అదే నిజాయితీగా మంచి కోసం ఉపయోగిస్తే అది సమాజంలో మార్పు తీసుకురాగలదు. రీల్స్ వెనుకటి రియల్ అనే ఈ కథ మన అందరికీ ఒకటే చెబుతుంది. కనిపించేదంతా నిజం కాదు. నిజాయితీ వెనుక ఉన్నదే అసలైన అందం.